హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కుమార్ అగ్రి అకాడమీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు ఈ వీడియోలో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో చాలామంది నాకు కాంటాక్ట్ అయినటువంటి విషయం ఏంటంటే బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనే కోర్సులో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నామండి. దీనికి సంబంధించినటువంటి ప్రామాణికత ఎంత, ఈ కోర్సులు చెల్లుబాటులో ఉంటాయా, ఈ కోర్సులకి ఏమైనా గుర్తింపు ఉందా అనేటువంటి ఫోన్ కాల్స్ నాకు చాలామంది అడుగుతున్నారు. సో బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనే కోర్సుని ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో చాలా యూనివర్సిటీలు దీన్నైతే ఆఫర్ చేస్తున్నాయి. అనేక మంది విద్యార్థులు బీఎస్సీ అగ్రికల్చర్ చదవాలనేటువంటి దృక్పథం ఉన్నటువంటి విద్యార్థులు చాలామంది ఈ కోర్సుల్లో జాయిన్ అయిపోతున్నారు. అగ్రికల్చరల్ డిప్లొమా చదివినటువంటి విద్యార్థులు, అలాగే ఇంటర్మీడియట్ చదివినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ కోర్సుల్లో జాయిన్ అవుతున్నారు. చాలా ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి కోర్సుగా ప్రజెంట్ అయితే ఈ బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అయితే మనకి ప్రజెంట్ అయితే ఉంది. సో ఈ కోర్సు ఎంతవరకు మనము ఇది ప్రామాణికత కలిగి ఉన్నటువంటి, దీనికి ఏమైనా గుర్తింపు ఉందా లేదా అనేటువంటి విషయాలు కొంతవరకు నాకు తెలిసిన విషయాలు కొన్ని అయితే నేను షేర్ చేసుకోవడానికి మీకు ప్రయత్నం అయితే నేను చేస్తాను. జనరల్గా బీఎస్సీ అగ్రికల్చర్ మనం చదవాలి అని అంటే ఐకార్ గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ లేదా కాలేజీల్లో మాత్రమే మనం చదవవలసి ఉంటుంది. ఐకార్ గుర్తింపు లేనటువంటి కాలేజీల్లో కూడా చదువుకోవచ్చు. కానీ ఐకార్ లేనప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఈ ప్రభుత్వ ఉద్యోగాలు వీటన్నిటికీ కూడా ఎటువంటి అవకాశం కూడా ఇక్కడ ఉండదు. సో చాలా వరకు ఇటువంటి లిమిటేషన్స్ అయితే అన్నీ ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగాలు వీటన్నిటికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటారు తప్ప ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఉద్యోగాలకి వీటన్నిటికీ కూడా అవకాశం అయితే ఉండదు. సో అందువల్ల ఏంటంటే ఐకార్ గుర్తింపు ఉన్నటువంటి లేకపోతే అక్రిడిటేషన్ ఉన్నటువంటి కాలేజెస్లోను యూనివర్సిటీలోను చదవాలని జనరల్గా మనం చెప్తూ ఉంటాం. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే మొత్తం మీద ఓవరాల్గా మనం చూసినప్పుడు ఏంటంటే ఈ బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఈ కోర్సుని నాన్ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ కూడా ఆఫర్ చేసేస్తున్నాయి. జనరల్గా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులు ఎప్పుడూ కూడా అగ్రికల్చరల్ యూనివర్సిటీలు వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు. బట్ ఈ కోర్సుల విషయానికి వచ్చినప్పుడు నాన్ అగ్రికల్చరల్ యూనివర్సిటీల వాళ్ళు కూడా ఈ కోర్సుని ఆఫర్ చేస్తున్నారు. సో దాంతోపాటుగా ఆ కాలేజీలకు ఎటువంటి ఐకార్ గుర్తింపు కూడా ఉండదు. ఐకార్ గుర్తింపు కానీ ఐకార్ అక్రిడిటేషన్ కానీ లేనప్పుడు ఆ కాలేజీల్లో చదవాల్సినటువంటి అవసరము కూడా ఉండదు. ఎందుకంటే ఒకవేళ మనం చదివినా కానీ దాని తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్ అని మనము ఒకవేళ చెప్పుకున్నా కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం కూడా ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆ డిగ్రీని ఉపయోగించుకుని మనకు ఉండేటువంటి ఉద్యోగ అవకాశాలు ఏంటి? సో ఆ కోర్సులు బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి ఎవరు అవకాశాలు ఇస్తారు, ఎవరు ఉద్యోగ అవకాశాలు ఇస్తారు అనేటువంటిది ఇప్పటికీ కూడా ప్రశ్నార్థకమే. ఎందుకంటే ప్రస్తుతం భారతదేశం మొత్తంలో మనం చూసుకున్నప్పుడు రెండు రకాలుగా ఇది డివైడ్ అయి ఉందన్నమాట. ఏంటంటే ఐకార్ గుర్తింపు పొందినటువంటి కళాశాలలు లేదా యూనివర్సిటీలు, రెండవది ఐకార్ గుర్తింపు పొందని కళాశాలలు, యూనివర్సిటీలు. సో దీంట్లో ఐకార్ గుర్తింపు పొందినటువంటి కళాశాలల్లో చదివినటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. వాళ్ళు ఫర్దర్గా ఏమీ చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు బీఎస్సీ అగ్రికల్చర్ తర్వాత నేరుగా ఎంఎస్సీ చేసుకోవడానికి కూడా అన్నిటికీ అవకాశం అయితే ఉంటుంది. ఈ నాన్ ఐకార్ కాలేజీల్లో చదివినటువంటి విద్యార్థులకు మాత్రం అనేక లిమిటేషన్స్ అయితే ఉన్నాయి. సో ఐకార్ అక్రిడిటేషన్ ఉన్నటువంటి కాలేజీల్లో చదివిన వారికి, ఈ నాన్ ఐకార్ కాలేజీల్లో చదివిన వారికి చాలా తేడా అయితే ఉంది. అలాగే ఇప్పుడు ఈ రెండింటికంటే డిఫరెంట్గా ఏంటంటే ఈ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి సంబంధం లేనటువంటి యూనివర్సిటీలు వాళ్ళు కూడా ప్రజెంట్ ఈ కోర్సులను ఆఫర్ చేస్తున్నారు. ఇది చాలా విచిత్రమైనటువంటి విషయం అని చెప్పొచ్చు అనమాట. బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనేది మామూలు బీఎస్సీ కోర్సు లాగా లేకపోతే మామూలుగా ఉండేటువంటి ఈ డిగ్రీ కోర్సు లాగే దీన్ని కూడా చెప్తున్నారు. దాంతోపాటుగా దీనికి ఒక హానర్స్ డిగ్రీ అనేది కూడా చెప్తున్నారు అనమాట. 4 years ఉన్నాయి కొన్ని చోట్ల 3 years కూడా ఉన్నాయి. సో స్టూడెంట్స్కి చెప్తున్నారు బీఎస్సీ అగ్రికల్చర్ మనకు వచ్చేసింది కాబట్టి మీరు అందరూ చదవాలనుకున్న వాళ్ళందరూ కూడా నేరుగా వచ్చి జాయిన్ అయిపోవచ్చు అని చెప్తున్నారు అనమాట. మరి అలాంటివన్నీ కూడా నేరుగా వచ్చి జాయిన్ అయిపోయేటటువంటి అవకాశం ఉండేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సో వీళ్ళు ఎంసెట్ లేకపోతే ఎఫ్సెట్ అనేటువంటి ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం ఎందుకు? అలా కండక్ట్ చేసినప్పుడు మళ్ళీ దాంట్లో ర్యాంకింగ్ సిస్టమ్ ఇవ్వడం ఎందుకు? ఆ మంచి ర్యాంకులు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ గవర్నమెంట్ కాలేజెస్లో సీట్లు ఇవ్వడం ఎందుకు? అలాగే కొద్దిగా ఎక్కువ ర్యాంక్స్ వచ్చినటువంటి వాళ్ళందరికీ ప్రైవేట్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లు ఇవ్వడం ఎందుకు? ఈ రెండిట్లోనూ రాలేనటువంటి వాళ్ళకి
పేమెంట్ సీట్ కొనుక్కునేటువంటి అవకాశం ఇవ్వడం ఎందుకు? ఇవన్నీ వేస్ట్ కదా. ఇవన్నీ కాకుండా నేరుగా వెళ్ళి బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనేటువంటి ఆ కోర్సులో ఏమీ లేకుండా నేరుగా వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు కదా. సో ఇవన్నీ కూడా ఈ కోర్సులో జాయిన్ అయ్యేటువంటి వాళ్ళు తప్పకుండా ఆలోచించుకోవాల్సినటువంటి విషయాలు. సో ఈ కోర్సుల్లో ఇది నాన్ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్. సాధారణంగా అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ ఎప్పుడూ కూడా అగ్రికల్చరల్ యూనివర్సిటీలు వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. సో ఆ యూనివర్సిటీలో చదివిన వాటికే కొంతవరకు ఇది ఉంటుంది, గుర్తింపు అనేది ఉంటుంది. ఈ ఐకారు, నాన్ ఐకార్ యూనివర్సిటీస్ అని ఉన్నాయి. ఐకార్ కాలేజెస్, ఐకార్ గుర్తింపు పొందినటువంటి ఒక ఎత్తు అయితే, నాన్ ఐకార్ కాలేజెస్ అవి కూడా అగ్రికల్చరల్ యూనివర్సిటీలే. కాకపోతే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, నాన్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలు వాళ్ళు ఇటువంటి కోర్సులన్నింటినీ కూడా ఆఫర్ చేస్తున్నారు. దీనికి ఐకార్ నుంచి ఎటువంటి గుర్తింపు కానీ అక్రిడిటేషన్ కానీ లేదు. సో విద్యార్థులు చాలామంది తండోపతండాలుగా వెళ్ళి ఈ కాలేజెస్లో ప్రస్తుతం జాయిన్ అవుతున్నారనమాట. సో ఒకసారి జాయిన్ అయ్యే ముందు ఈ విషయాలన్నీ తెలుసుకొని తర్వాత మనకు ఉండేటువంటి అవకాశాలు ఏమున్నాయనేది కూడా ఆలోచించుకొని జాయిన్ అవ్వడం అనేది మంచిది. సో అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ధర్నాలు చేసి ఇవన్నీ చేసి మాకు ఇలాగా మా జీవితాలన్నీ నాశనం అయిపోయాయి అని చెప్పి తర్వాత బాధపడే బదులు ముందుగానే లేదు, ఒకవేళ మనకేమి ఇలా ఏం రాలేకపోయినా పర్వాలేదు, కనీసం డిగ్రీగా మాత్రమైనా ఉంటుంది కదా అనే ఉద్దేశం ఉంటే మాత్రమే అవి చదువుకోవచ్చు తప్ప దాని నుంచి ప్రత్యేకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా వరకు అత్యాశ అవుతుందన్నమాట. అందువల్ల దీని మీద కొంచెం ఆలోచన చేసి దయచేసి అందులో జాయిన్ అయ్యేటువంటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కొద్దిగా ఆలోచన చేసి అయితే జాయిన్ అవ్వండి. ఐకార్ గుర్తింపు పొందినటువంటి కళాశాలల్లో చదివినటువంటి విద్యార్థులకే కొద్దిగా అవకాశాలు తక్కువగా ఉండేటటువంటి ఈ రోజుల్లో సో ఈ నాన్ ఐకార్ కూడా కాకుండా నాన్ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ స్పాన్సర్ చేస్తున్నటువంటి ఈ బీఎస్సీ ఏజీ అండ్ రూరల్ డెవలప్మెంట్ కోర్సులకి ఎంతవరకు మనము నమ్మవచ్చు అనేటువంటిది మీరు ఒకసారి ఆలోచించుకొని జాయిన్ అవ్వడం మంచిది. మీకు ఒక క్లారిటీ ఉండేటట్టయితే తప్పనిసరిగా అందులోనే జాయిన్ అవ్వండి. ఓకే, తక్కువ అమౌంట్లో అయిపోతుందనో లేకపోతే ఇయర్లీ దాదాపుగా 50,000 పైన అమౌంట్ అయితే ట్యూషన్ ఫీజు తీసుకుంటున్నారు. సో ఈ విధంగా జరుగుతుంది కాబట్టి అలాగ అయిపోతుంది అని అనుకుంటే దాంట్లో జాయిన్ అవ్వచ్చు. బట్ ఇప్పుడుకున్నటువంటి పరిస్థితిని బట్టి చూసేటట్టయితే ఈ నాన్ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ అంటే అగ్రికల్చర్ సంబంధం లేనటువంటి యూనివర్సిటీలు వాళ్ళు కూడా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుని ఆఫర్ చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు సమంజసం అనేటువంటిది మనం ఆలోచించాలి. ఒకవేళ వాళ్ళు చెప్పేటటువంటి దాని ప్రకారం ఇవి ఐకార్ గుర్తింపు అనేది ఎప్పుడో వస్తుంది, ఐకార్ వచ్చినప్పుడు మేము ఐకార్ సర్టిఫికేట్ మీకు ఇస్తామని కూడా చెప్పేటువంటి కాలేజెస్ చాలామంది ఉండి చాలామందిని జాయిన్ చేసేస్తున్నారు. అది ఇప్పుడు అలా మోసం చేసి జాయిన్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి వాళ్ళకి ఆ కోర్సు వచ్చింది, సరే ఏదో ఒక యూనివర్సిటీ ఆ కోర్సును ఆఫర్ చేసింది. సో దాంట్లో ఉండేటువంటి అన్ని విషయాల్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ఐకార్ గుర్తింపు లేదు, రేపు ఉదయము ఉద్యోగ అవకాశాలకి మాకు ఎలాంటి సంబంధం లేదు, సో ఉద్యోగ అవకాశాలు ఉండే అవకాశం కూడా లేదు, మీరు ఇలాంటివన్నీ ఇష్టపడితేనే ఈ కోర్సులో చేరండి అని ఒకవేళ ముందుగానే ఆ తల్లిదండ్రులకి స్టూడెంట్స్కి కనుక చెప్పి జాయిన్ చేస్తే ఎవరికి అభ్యంతరం అయితే ఉండదు. కానీ పేరెంట్స్ అనేక రకాలుగా సో ఆశలు పెట్టుకొని తమ పిల్లల్ని కోర్సుల్లో జాయిన్ చేసేస్తున్నారు. నిజమైనటువంటి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనుకుని ఈ కోర్సులో జాయిన్ చేస్తున్నారు. కాబట్టి అటువంటి తల్లిదండ్రులకి ఒక రిమైండర్గా ఉంటుందని చెప్పి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను, ఐకార్ గుర్తింపు పొందిన లేదంటే ఐకార్ చేత అఫిలియేషన్ ఆర్ అక్రిడిటేషన్ పొందినటువంటి కళాశాలల్లో మాత్రమే బీఎస్సీ అగ్రికల్చరల్ కోర్సులు చదవాలి. ఒకవేళ ఐకార్ గుర్తింపు లేనటువంటి యూనివర్సిటీల్లో ఒకవేళ మనం చదివేటట్టయితే ప్రస్తుతానికి గవర్నమెంట్కి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎటువంటి ఉద్యోగాల్లోనూ కూడా వాళ్ళకి అవకాశం అనేది ఉండదు. దాంతోపాటు ఫర్దర్గా ఎంఎస్సీ అగ్రికల్చర్ ఇవన్నీ చదువుకునేటువంటి అవకాశం కూడా ఉండదు. సో అవన్నీ ముందుగానే అనుకొని ఒకవేళ పర్వాలేదు, ఇది ఏమైనా పర్వాలేదు, నాకు బీఎస్సీ అగ్రికల్చర్ అన్న పేరు పక్కన ఉంటే చాలు అని అనుకునేటువంటి వాళ్ళు మాత్రం దీన్ని చేసుకోవచ్చు. సో చాలా దీనిపైన ఇంకా ఇది నడుస్తుంది అనమాట. బీఎస్సీ అగ్రికల్చర్ ఐకార్ అండ్ నాన్ ఐకార్ ఈ సిస్టమ్ మీద చాలా వరకు ఇప్పటి వరకు కొన్ని అంశాలపైన అగ్రికల్చరల్ కౌన్సిల్ అనేటువంటిది ఏర్పాటు గురించి చాలా వరకు చర్చలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ అయిన తర్వాత ఒకవేళ మెడికల్ కాలేజెస్కి మెడికల్ కౌన్సిల్,
డెంటల్ కాలేజెస్కి డెంటల్ కౌన్సిల్, వెటర్నరీ కాలేజెస్కి వెటర్నరీ కౌన్సిల్ ఉన్నట్టే అగ్రికల్చరల్ కాలేజెస్కి అగ్రికల్చరల్ కౌన్సిల్ ఏర్పాటు అనేది జరిగితే తప్ప ఇటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అనేది అయితే ఉండదు. ఆ దిశగా అడుగులైతే పడుతున్నాయి. సో ఈ విషయం మీద నేను మళ్ళీ ఈ అగ్రికల్చరల్ కౌన్సిల్ ఏర్పాటు గురించి మరొక వీడియోలో నేను మీకైతే నేను చెప్తాను. సో తల్లిదండ్రులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, మీరు జాయిన్ చేస్తున్నటువంటి కాలేజ్ కానీ కాలేజ్ తప్పనిసరిగా ఏదో ఒక అగ్రికల్చరల్ యూనివర్సిటీకి అనుసంధానమై ఉండాలి. అగ్రికల్చరల్ యూనివర్సిటీకి అనుసంధానం కాకుండా నేను అగ్రికల్చర్ కోర్స్ ఆఫర్ చేసేస్తాను అని అంటే అది చట్టబద్ధమైనటువంటి విషయం కానే కాదు. సో ఈ బీఎస్సీ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ అనేది ఏదైతే ఉందో దాంట్లో జాయిన్ అయ్యేటటువంటి విద్యార్థులు ముందుగానే ఇవన్నీ కూడా తెలుసుకొని జాయిన్ అవ్వండి. లేకపోతే అనవసరంగా ఒక 3 years 4 years మనమైతే కోల్పోవలసి ఉంటుంది. తర్వాత మనము బాధపడి ప్రయోజనం అయితే లేదు. సో ఈ బీఎస్సీ అగ్రికల్చర్ ఆఫర్ చేస్తున్నారు, సరే అది చేసినప్పుడు మరి దానికి ఎంఎస్సీ కోర్స్ ఏదైనా ఉందా, లేకపోతే ఫర్దర్గా ఏం చదువుకోవడానికి ఉందా, అవేమీ క్లారిటీలు ఏమీ లేవు. జస్ట్ కేవలం ప్రస్తుతానికి మాత్రము బీఎస్సీ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ అని కోర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇది అగ్రికల్చర్ ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ కాదు, ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఈ కోర్స్ని అయితే ఆఫర్ చేయట్లేదు. సో ఇవి అగ్రికల్చరల్ యూనివర్సిటీస్. ఆంధ్రప్రదేశ్లో ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆథరైజ్డ్ యూనివర్సిటీ. అలాగే తెలంగాణలో తెలంగాణ స్టేట్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అది అక్కడ ఆథరైజ్డ్ యూనివర్సిటీ. ఇవి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు. ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు వ్యవసాయ కోర్సుల్ని ఆఫర్ చేస్తూ ఉంటాయి. అంతే తప్ప సాధారణమైనటువంటి యూనివర్సిటీలు వాళ్ళు ఈ కోర్సులు ఆఫర్ చేయడానికి అనుమతి అయితే లేదు. అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. రూరల్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ ఒకటి పెట్టి, హానర్స్ కోర్స్ అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ పెట్టి ఇవన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి వీటి మీద వాళ్ళు ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ఐకార్ గుర్తింపు అనేది ఉండొచ్చా, ఉండకూడదా, సో అవసరం లేదని కూడా చెప్పేస్తున్నారు చాలామంది. అవసరం లేదండి, మనకి ఈ కోర్స్ అవసరం లేకుండా ఏమీ లేకుండా బీఎస్సీ అగ్రికల్చర్ అని చెప్పేసి తర్వాత 4 ఏళ్ళు చదివి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఎవరు చెప్పలేరు. సో అందువల్ల మీరు ముందుగానే మీకు అవగాహన ఉంటే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. లేదు అని అంటే ఈ కోర్సులు ఏదైతే యూనివర్సిటీలు అగ్రికల్చరల్ యూనివర్సిటీలు ఆఫర్ చేసేటటువంటి కోర్సుల్లో మీరు ట్రై చేసి దాంట్లో జాయిన్ అవ్వండి. సో జనరల్ ఒక కామన్ థింకింగ్ నేను ఒకటి చెప్తున్నాను ఏంటి అంటే, ఈ బీఎస్సీ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ అనేది నేరుగా మనం కాలేజీలోకి వెళ్ళి మన సర్టిఫికేట్లు జాయిన్ అయిపోవచ్చు. మరి ఎంసెట్ ఎందుకంటే కండక్ట్ చేస్తున్నారు అలాంటప్పుడు? సో ఎంసెట్ దాంట్లో మళ్ళీ ర్యాంకులు, మళ్ళీ దాంట్లో ఫార్మర్ కోటా, నాన్ ఫార్మర్ కోటా, మళ్ళీ దాంట్లో గవర్నమెంట్ సీట్లు, మళ్ళీ దాంట్లో కన్వీనర్ కోటా సీట్లు, ఇవన్నీ ఈ తలకాయ నొప్పి అంతా ఎందుకు? మరి చక్కగా యూనివర్సిటీలు అన్నీ కూడా ఓపెన్ చేసేసి నేరుగా బీఎస్సీ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ చేసేయచ్చు కదా. సో ఇది కొద్దిగా కనుక్కోవాల్సినటువంటి విషయం అనమాట. దీని మీద ఎక్కువ చర్చ జరగాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ నాన్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నటువంటి బీఎస్సీ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ కోర్సులు ఏవైతే ఉన్నాయో సో వీటిపైన ముందుగా చర్చ అనేటువంటిది జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతవరకు వీటికి చట్టబద్ధత ఉందనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదు ఒకవేళ వాళ్ళు ఈ విషయాలన్నీ కూడా ఈ పలానా అంశాల ఆధారంగా మేము ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాము, మా యూనివర్సిటీకి మాత్రమే ఇటువంటి పర్మిషన్ ఉంది, మాది అగ్రికల్చరల్ యూనివర్సిటీ కాకపోయినా సరే మేము ఇవి ఆఫర్ చేస్తున్నాము అని అంటే వాళ్ళ ఆధారాలన్నీ చూపెట్టేటట్టయితే ఓకే. కాకపోతే భారతదేశంలో ఈ ఐకార్ అనేటువంటి ఒక గుర్తింపునిచ్చేటటువంటి అక్రిడిటేషన్ ఇచ్చేటటువంటి ఒక సంస్థ ఉంది. సో దాని ఆధారంగా అది ఇచ్చినటువంటి గుర్తింపు ఆధారంగా మాత్రమే అగ్రికల్చరల్ కాలేజెస్ కానీ అగ్రికల్చరల్ కోర్సులు కానీ ప్రారంభించాలనేటువంటిది ఇప్పటివరకు ఉన్నటువంటి నిబంధన. సో దాన్ని కాదనుకుని ఇలాంటి కోర్సులన్నీ పెట్టి చేస్తున్నారు. కాబట్టి జాయిన్ అయ్యే ముందు ఒక క్షణం విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఆలోచించుకుని, సో ఎవరైతే ఈ విధమైనటువంటి కోర్సులు ఆఫర్ చేసి మిమ్మల్ని మీకు సీట్లు ఇస్తున్నారో వాళ్ళని ఒకసారి అడిగి కనుక్కొని ఈ అవకాశాల గురించి ముందుగా చర్చించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ జనరల్గా జరిగేటటువంటి విషయాలన్నీ నేను చెప్పాను మీకు. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ నేను చెప్పాను. కాబట్టి దాన్ని బట్టి కొంత ఆలోచన చేసుకోవాలి. లేదు పర్వాలేదు, నా పేరు పక్కన బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని ఉంటే చాలు, దాన్ని బట్టి నేనేమీ ఎక్స్పెక్ట్ చేయటం లేదు అనేటువంటి ఏదైనా ఉద్దేశం ఉంటే జాయిన్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. లేదు నాకు దీంట్లో అగ్రికల్చర్ నేను సెక్టార్లోనే నేను నిజంగా ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి అని అనుకుంటే అనేక మంది ఐకార్లో గుర్తింపు పొందిన కళాశాలలో చదివినటువంటి అనేక మంది ఉన్నారు.
వీళ్ళందరినీ కాదని మనకు వస్తాయనేటువంటిది మాత్రం ఒక అత్యాశ అయితే మనం చెప్పొచ్చు అనమాట. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. సో డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కోండి. ఇది ఎంతవరకు చట్టబద్ధం అనేటువంటిది వాళ్ళని కనుక్కున్న తర్వాత అప్పుడు మీరు ఒకవేళ నిజంగానే జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. అంతే తప్ప సో ఇది జనరల్గా ఉన్నటువంటి విషయాలన్నీ నేను మీతో పంచుకుంటున్నాను. అంతే తప్ప ఎందుకంటే 4 ఏళ్ళు ఇప్పుడు జాయిన్ అవుతాము. 4 ఏళ్ళ తర్వాత ఎంత అయిన తర్వాత ఏదో ఒక సర్టిఫికేట్ నీ చేతిలో పెడతారు. పెట్టిన తర్వాత నువ్వు ఈ సర్టిఫికేట్ పట్టుకొని ఏదైనా ఉద్యోగానికి అప్లై చేయడమో లేకపోతే దాన్ని బేస్ చేసుకుని నువ్వు ఫర్దర్గా ఏదైనా చదువుకోవాలనుకున్నప్పుడు అది దానికి ఎటువంటి గుర్తింపు లేదని ఎవరైనా చెప్పారనుకోండి, 4 ఏళ్ల అత్యంత విలువైనటువంటి సమయం మనకు వేస్ట్ అవుతుంది. సో దానివల్ల అప్పుడు మనం మళ్ళీ వెనక్కి వెళ్ళలేము, ముందుకు వెళ్ళలేము, ఎటు కాని పరిస్థితి అయితే అవుతుందన్నమాట. సో వ్యవసాయ విద్య అనేటువంటిది వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఆఫర్ చేస్తాయి. ఇది బేసిక్ కాన్సెప్ట్ అనమాట. ఈ ఒక్క లైన్లోనే నేను చెప్పాలనుకున్నటువంటి అంశాన్ని మొత్తం నేనైతే చెప్పడం జరిగింది. మరొకసారి చెప్తున్నాను, వ్యవసాయ విద్య, వ్యవసాయ డిగ్రీలు ఇవన్నీ కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మాత్రమే ఆఫర్ చేస్తాయి. నాన్ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ ఆఫర్ చేసేటటువంటి ఈ కోర్సులన్నీ కూడా రియల్ బీఎస్సీ అగ్రికల్చర్ హానర్స్ డిగ్రీకి ఎటువంటి సమానము కాదు. వాటికి వీటికి ఎటువంటి సంబంధము కూడా లేదు. ఈ విషయాన్ని గ్రహించాలి. గ్రహించిన తర్వాత మీ నిర్ణయం తీసుకుని దాన్ని బట్టి ఈ కోర్సుల్లో అప్పటికీ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మీరు ముందుగానే అన్నీ ఆలోచించుకుని అయితే జాయిన్ అవ్వండి, నో ప్రాబ్లం. లేదు నేను ఫర్దర్గా చదువుకోవాలి, ఎంఎస్సీ చదవాలి, లేకపోతే ఫర్దర్గా చదువుకోవాల్సినటువంటిది చాలా ఉంది, ఈ సర్టిఫికేట్ తర్వాత ఎందుకు పనికి రాకపోతే ఇబ్బంది అవుద్ది అనుకునేటువంటి ఆలోచన ఉండేటప్పుడు ఆ విషయం ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోండి. ఇటువంటి కాలేజెస్లో జాయిన్ అయ్యేటప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుని అయితే జాయిన్ అవ్వడం అయితే మంచిది. సో మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను, వ్యవసాయ విద్య లేదంటే వ్యవసాయ డిగ్రీలు ఎప్పుడూ కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వం చేత గుర్తింపు పొందినటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మాత్రమే ఆఫర్ చేస్తాయి. సో ఇప్పుడు కొత్త ట్రెండ్ ఈ విధంగా నడుస్తుంది కాబట్టి దీని మీద పూర్తి అవగాహన ఉంటే మాత్రమే ఈ కోర్సుల్లో జాయిన్ అవ్వండి. లేకపోతే నిరభ్యంతరంగా కోర్సుల నుంచి బయటకు వచ్చు అనమాట. ఇది నాకున్నటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారము, ప్రాథమికమైనటువంటి నాలెడ్జ్ని బట్టి నేను ఈ విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. కాబట్టి మీరు నిర్ణయం తీసుకునేటువంటి ముందు ఇవన్నీ విషయాలు కూడా ఒకసారి ఆలోచించి పర్వాలేదనుకుంటే అప్పుడు జాయిన్ అవ్వండి. తర్వాత ఎవరిని నిందించొద్దండి. ఓకే, పర్వాలేదనుకుంటే జాయిన్ అవ్వండి. తర్వాత మనమేమీ చేసేది ఏమీ ఉండదు. కాబట్టి ఇది నేను చెప్పాలనుకున్నది ఈ వీడియో పరంగా. ఎందుకంటే అనేక మంది నాకు పదే కాల్స్ చేస్తున్నారు. సో ఇలా కోర్సులో జాయిన్ అవుతున్నాము, ఇది మంచిదా కాదా అని అడుగుతున్నారు. కాబట్టి దీన్ని మీరు మైండ్లో పెట్టుకొని అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి. నేనేమి మీరు అవన్నీ జాయిన్ అవ్వద్దు అని నేనేం చెప్పటం లేదు. సో ఈ విషయాలన్నీ నువ్వు ముందుగానే ఆలోచన చేసుకుని పర్వాలేదులే అని అనిపించింది అని అంటే అప్పుడు వెళ్ళి జాయిన్ అవ్వండి. లేదు అని అనిపించింది అంటే మానేసేయండి. ఓకే, దీని మీద ఏదైనా డౌట్ ఉండేటట్టయితే క్రింద ఉండేటువంటి కామెంట్ సెక్షన్లో ఇవన్నీ కూడా కామెంట్స్ అయితే తెలియజేయండి. నేను సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.